అరౌండ్ 60K ప్రైస్ రేంజ్ లో మ్యాక్బుక్ లాంచ్ చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు బ్రాండ్ న్యూ మ్యాక్బుక్ తో పాటు అప్డేటెడ్ మ్యాక్బుక్ ఎయిర్ అండ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, 2 న్యూ డిస్ప్లేస్ అండ్ బడ్జెట్ ఐఫోన్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు వరకు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ప్రైస్ రేంజ్ ఎంత, వాటిలో అప్గ్రేడ్స్ ఏంటి, అలాగే అవి ఎవరికి బాగా యూజ్ అవుతాయో చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మ్యాక్బుక్ నియో. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 60K రేంజ్ లోనే స్టార్ట్ అవుతుంది. తక్కువగా వస్తుందని క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యారనుకుంటారేమో, కానీ ఈ మ్యాక్బుక్ నియో కూడా యాపిల్ ప్రతి ల్యాప్టాప్ లోనే అల్యూమినియం ఫ్రేమ్ అండ్ ట్రాక్ ప్యాడ్ గెస్టర్స్ తో వస్తుంది. ఇంకా డిస్ప్లే చూస్తే 500 నిట్స్ బ్రైట్నెస్ అండ్ 16 అవర్స్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంది. ఇందులో యాపిల్ మ్యాక్బుక్ చిప్ కి బదులు ఐఫోన్ 16 ప్రో లో యూజ్ చేసిన A18 ప్రో చిప్ ని యూజ్ చేశారు. అండ్ 8GB ర్యామ్, స్లోవర్ SSD తో వస్తుంది. అలాగే దీని కీబోర్డ్ కి బ్యాక్ లైట్ అనేది ఏం లేదు. డిమ్ లైట్ లో వర్క్ చేస్తే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఈవెన్ మ్యాగ్సేఫ్ సపోర్ట్ ఛార్జింగ్ కూడా లేదు. సైడ్ లో ఓన్లీ 2 C పోర్ట్స్ మాత్రమే వస్తున్నాయి. సో క్లియర్ గా చెప్పాలంటే హెవీ వర్క్స్ కి అయితే అంత యూజ్ అవ్వకపోవచ్చు. కాకపోతే ఇది స్టూడెంట్స్ కి అయితే వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేసే డాక్స్ కి, పీపీటీస్ కి, ఆన్లైన్ క్లాసెస్ కి, ఇంకా రెగ్యులర్ బ్రౌజింగ్ కి బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ బ్యాలెన్స్డ్ మ్యాక్బుక్ ఎయిర్. అలాగే ఇది 1 lakh ప్రైస్ రేంజ్ లో అయితే స్టార్ట్ అయింది. M5 చిప్ తో వస్తుంది. ఇంకా దీని ప్రీవియస్ వర్షన్ M4 చిప్ తో కంపేర్ చేస్తే 10 to 20% ఎక్కువ పవర్ తో వస్తుంది. అండ్ ఇంకా దీంట్లో బిగ్ అప్గ్రేడ్ వచ్చేసి స్టోరేజ్. ఇంతకు ముందున్న బేస్ మోడల్ 256GB తో వస్తే ఇంకా దీంట్లో 512GB స్టోరేజ్ విత్ ఫాస్టర్ SSD తో వస్తుంది. అలాగే యాపిల్స్ న్యూ M1 నెట్వర్కింగ్ చిప్ తో రావడం వల్ల బ్లూటూత్ అండ్ వైఫై కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఓల్డ్ ఎయిర్ మోడల్స్ తో కంపేర్ చేస్తే మల్టీ టాస్కింగ్ ఫాస్ట్ గా ఉంటుంది, ఫైల్ ట్రాన్స్ఫరింగ్ ఫాస్ట్ గా ఉంటుంది, ఇంకా కనెక్టివిటీ కూడా బాగుంటుంది. ఇదైతే కంటెంట్ క్రియేటర్స్ కి, ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి, ఇంకా హెవీ ప్రాజెక్ట్స్ కి స్మూత్ గా వర్క్ అవుతుంది. సో నన్ను అడిగితే ఇది ఆల్ అరౌండ్ యాపిల్ ల్యాప్టాప్స్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాక్బుక్ ప్రో. ఈ లైన్ లో టాప్ అయితే మ్యాక్బుక్ ప్రో. ఇది వచ్చేసి M5 ప్రో చిప్ అండ్ M5 మ్యాక్స్ చిప్ తో వస్తుంది. అందులో M5 బేస్ కంటే M5 ప్రో చిప్ ఈజీగా 2x మోర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే M5 మ్యాక్స్ వచ్చేసి గ్రాఫిక్ ని అనదర్ లెవెల్ కి తీసుకెళ్తుంది. బేస్ స్టోరేజ్ కూడా 1TB నుండి స్టార్ట్ అయింది. సో ఇదైతే ప్రొఫెషనల్స్ కి బాగా యూజ్ అవుతుంది. లైక్ 4K అండ్ 8K వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, 3D యానిమేషన్ చేసే వాళ్ళకి అండ్ హెవీ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎంటైర్ డెస్క్టాప్ సెటప్ ని రిప్లేస్ చేస్తుంది కాబట్టి. సో ఇది రెగ్యులర్ యూజర్స్ కి తీసుకున్న మనీ వేస్ట్ తప్ప ఏముండదు. నెక్స్ట్ ఐప్యాడ్ ఎయిర్ గురించి మాట్లాడుకునే లోపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని మీ దగ్గరికి త్వరగా రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఐప్యాడ్ ఎయిర్. ఈవెన్ ఈ ఐప్యాడ్ ఎయిర్ కూడా అరౌండ్ 60K ప్రైస్ రేంజ్ లోనే లాంచ్ అయింది. ఇంకా దీంట్లో బిగ్గెస్ట్ అప్గ్రేడ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఇది M4 చిప్, 12GB ర్యామ్ అండ్ N1 నెట్వర్కింగ్ చిప్ తో లాంచ్ అయింది. సో ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేస్తే యాప్ లోడింగ్ ఫాస్ట్ అయింది, మల్టీ టాస్కింగ్ ఇంప్రూవ్ అయింది. సో క్రియేటివ్ యాప్స్ ని స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇదైతే మోస్ట్లీ డిజైనర్స్ కి, స్టూడెంట్స్ కి, క్రియేటర్స్ కి, జస్ట్ ఎవ్రీడే ట్యాబ్ యూజర్స్ కి బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ న్యూ యాపిల్ డిస్ప్లేస్. ఇంకా మొబైల్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన 2 డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రెగ్యులర్ యాపిల్ స్టూడియోకి అప్డేటెడ్ వర్షన్ అని వాళ్ళు అంటున్నారు, కానీ పెద్ద అప్డేట్స్ అయితే ఏమీ లేవు. మళ్ళీ సేమ్ 2-inch ప్యానల్ అండ్ 60Hz రిఫ్రెష్ రేట్ తోనే వస్తుంది. వీళ్ళు ఇచ్చిన అప్గ్రేడ్ ఏంటంటే 2 Thunderbolt 5 పోర్ట్స్. సో దీన్ని యూజ్ చేసే సింగిల్ కేబుల్ తో మ్యాక్ నుంచి 4 మానిటర్స్ కి కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంప్రూవ్డ్ 12MP సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది. సో జూమ్ కాల్స్ కి బాగా యూజ్ అవుతుంది. సో నన్ను అడిగితే ఓల్డ్ స్టూడియో డిస్ప్లే తీసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే మనకి ప్రైస్ దాంట్లో చాలా తగ్గుతుంది. నెక్స్ట్ స్టూడియో డిస్ప్లే XDR. ఇది ఓల్డ్ యాపిల్ ప్రో డిస్ప్లే XDR ని రిప్లేస్ చేస్తుంది. అండ్ ఇందులో అప్గ్రేడ్స్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్, మినీ LED టెక్నాలజీ ఫర్ హైయర్ బ్రైట్నెస్, బిల్ట్ ఇన్ వెబ్ క్యామ్, మైక్రోఫోన్స్ అండ్ స్పీకర్స్. ఇంకా వీటితో పాటు టిల్ట్ అండ్ హైట్ అడ్జస్టబుల్ స్టాండ్ కూడా వస్తుంది. నెక్స్ట్ iPhone 17e. ఫైనల్ గా యాపిల్ iPhone 17e ని లాంచ్ చేసింది. అది కూడా 60K ప్రైస్ రేంజ్ లోనే. దీని ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే దీని స్టోరేజ్ డబల్. అంటే దీని బేస్ మోడల్ లోనే 256GB స్టోరేజ్ తో వస్తుంది. దీంతో పాటు A19 చిప్, N1 నెట్వర్కింగ్, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, మ్యాగ్సేఫ్ సపోర్ట్ అండ్ లార్జ్ బ్యాటరీతో వస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ లో కూడా ఇదొక సాలిడ్ మొబైల్. స్క్రీన్ బెజల్స్ కూడా థిక్కర్ గా ఉన్నాయి అండ్ కెమెరా సిస్టమ్ కూడా బేసిక్ గా ఉంది. ఈవెన్ అల్ట్రా వైడ్ లెన్స్ కూడా లేదు. ఇది మళ్ళా ఫొటోస్ కోసం ఐఫోన్ కొనే వాళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు. ఐఫోన్ కూడా నార్మల్ ఫోన్ లో యూజ్ చేస్తారు, వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఆప్షన్. సో వీటిలో నాకైతే మ్యాక్బుక్ నియో చాలా బాగా అనిపించింది. ఇంకా స్టూడెంట్స్ కి అయితే ఇది ఒక మంచి బడ్జెట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. అలాగే మ్యాక్బుక్ ప్రో అండ్ స్టూడియో డిస్ప్లే XDR పర్ఫార్మెన్స్ ని ఎక్స్ట్రీమ్ గా ఇంప్రూవ్ చేసింది. సో వీటిలో మీకే అప్డేట్ నచ్చిందో అండ్ మీరే డివైస్ తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సింపుల్ గా తెలుగు.